డాక్టర్ లక్ష్మి గారు అని చెప్పరా? నువ్వు నన్ను ఫస్ట్ ఎలా కలిసావో ఇప్పటికీ నీ విషయంలో నేను అలాగే ఉన్నా. ఓకే. ఏ చేంజ్ లేదు. నువ్వు అన్నానే పిలవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని నేను చూసినప్పుడు ఒక సోషల్ వర్కర్గా ఉన్నారు, యా, తర్వాత డాక్టర్గా ఉన్నారు, ఇప్పుడు డాక్టర్గా పొలిటీషియన్గా మాట్లాడు. అవును. సో ఈ ఒకసారి క్లారిటీ తీసుకుని యా. మళ్ళీ అన్న అంటే ఫీల్ అవుతారో లేకపోతే డాక్టర్ అంటే బాధపడతారో అంటే ఒక క్లారిటీ. డాక్టర్ అనేది గౌరవం, అన్న అనేది ఆప్యాయత. మనం ఎప్పుడు ఫ్రెండ్స్ లాగే ఉంటాం, మనం కలిసింది ఫ్రెండ్స్లా. సో నువ్వు అన్న అని ఫ్రీగా హ్యాపీగా పిలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత నేను కలిసి ఒక 8 years అవుతున్నా కూడా అదే ప్రేమ అదే ఆప్యాయత చూపించినందుకు చాలా థ్యాంక్స్. Yeah. షాక్ మీ. యా, వెల్, స్ట్రైట్ టు ద పాయింట్. అనకాపల్లి అంటేనే పొలిటికల్ రచ్చ. అవును. ఇంత సాఫ్ట్గా ఉంటే మీరు, మీ ప్రొఫెషన్ అంటేనే డివైన్ ప్రొఫెషన్, అవును. అలాంటిది పొలిటికల్ రొచ్చులోకి దిగాలని ఎందుకు అనిపించారు? మనం అందరం పాలిటిక్స్ని రొచ్చులా చూస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ ప్రశ్న తలెత్తుతుంది. ప్రతి ఒక్కరం కూడా ఏదన్నా చేసేటప్పుడు మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. మనం ఇది చెయ్యాలి, ఇంత ఎదగాలి, లేదంటే మన వల్ల అందరికీ ఒక కనెక్ట్ కుదరాలనుకుంటాం. మెయిన్ కనెక్ట్. ఈ కనెక్ట్లో ఏం జరుగుతుందంటే ఈరోజు నేను 100 మందిని చూస్తే చాలు అని అనుకుంటా. రేపటి రోజుకి మన డ్రీమ్ పెరుగుతుంది. అరే 1000 మందిని కలవాలనుకుంటాం. అలా నాకు ఒక డ్రీమ్ ఉండింది, నేను 1,000,000 మందిని కలవాలని. సో ఈ 1,000,000 మందిని కలవాలి అంటే ఒక వైద్యుడిగా నేను మ్యాక్సిమం నా లైఫ్లో నేను ఎంత కాదనుకున్నా ఒక 1 lakh to 2 lakh పీపుల్ని కలవగలను అంతే. కానీ పాలిటిక్స్ ఎందుకు తీసుకున్నానంటే నాకు వచ్చే పాజిటివ్ ఇమేజ్ని చూసి మేబీ నేను ఈ పాలిటిక్స్లోకి వెళ్తే ఇంకా చాలామందికి చేరువ అవుతానేమో, ఆ చేరువయ్యే క్రమంలో నా వల్ల ఎంతోమందికి బెనిఫిట్ జరుగుతుందేమో అనే ఒక ఉద్దేశంతో, ఒక డ్రీమ్తో ఇందులోకి వచ్చా. అయితే ఈ రొచ్చు అనేది ఉంది, డెఫినెట్లీ కాదని అన్ను. కాకపోతే దేనికైనా కూడా ఏబిసిడీలు చాలా ముఖ్యం. డైరెక్ట్గా వెళ్ళి ఎందులోనో జంప్ చేసేస్తామంటే అంత బాగోదు. కాబట్టి ఈరోజు నేను పార్టీలో ఒక కార్యకర్తగా ఫస్ట్ మనకి కూడా రాజకీయం అర్థం అవ్వాలి, నలుగురితో ఉండడం ఎలా, నలుగురితో నడవటం ఎలా, ఇవి తెలుసుకోవాలి. కాబట్టి ఈ పాలిటిక్స్ని చూస్ చేసుకున్నా. మీరు పాలిటిక్స్ లోకే రావాలనుకున్నప్పుడు ఇంత కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఒక డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. అవును. చిన్నప్పటి నుంచే మీరు పాలిటిక్స్ లో తిరుగుంటే ఒక మాస్ లీడర్ అయిపోయేవారు. అవును. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే మీరు నాకు అంత క్లోజ్ కాబట్టి ఓపెన్ అడుగుతున్నాను, మీరు అసలు ఆ కార్యకర్త రేంజ్ లో మీరు అసలు పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఎవరికి నచ్చని విషయం. అవును. నేను ఎలా ప్రేమిస్తానో మీ సర్కిల్ కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తారు. అవును. మీరు ఒక లెవెల్లో ఉండకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు పార్టీలో జాయిన్ అవ్వడం అనేది చాలా మందికి నిరాశ ఇచ్చింది. అవును. ఆ డిసిషన్ ఎందుకు తీసుకోవాల్సింది? వాళ్ళంటే మీ అందరికీ నేను డాక్టర్గా తెలుసు. నేను ఇక్కడ ఉన్నంతసేపు యశోదాలో వర్క్ చేసిన తర్వాత నేను యశోద వాళ్ళకి ఫస్ట్ డే ఇంటర్వ్యూ అప్పుడే మాట ఇచ్చాను, నేను 5 years వర్క్ చేస్తాను మీతో అని చెప్పాను. 5 years వర్క్ చేసిన తర్వాత షార్ప్లీ ఐ వెంట్ బ్యాక్ టు మై హోమ్ టౌన్. నాకు నా హోమ్ టౌన్ అంటే నాకు ఒక రెస్పెక్ట్, ఒక పిచ్చి, ఒక అభిమానం అన్నీ ఉన్నాయి. అండ్ మెయిన్లీ మా మదర్ అండ్ ఫాదర్ అక్కడ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నా మైండ్లో ఒకటి ఉంది, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ముందు ఆల్రెడీ అట్లా పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఎంప్లాయ్ అయ్యి అవన్నీ చూస్తేనే తప్ప రేపు పొద్దున మనం ఒక హాస్పిటల్ నడపడం అనేది చిన్న విషయం కాదు, రైట్? సో నేను అందుకని ఆ రోజు యశోద హాస్పిటల్లో ఒక డ్యూటీ డాక్టర్గా మొదలయ్యి రెసిడెంట్గా, తర్వాత మెడికల్ అడ్మినిస్ట్రేటర్గా కూడా చేసి ఓకే ఇప్పుడు ఐ గాట్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ అని తెలిసిన తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్, ఐఎస్బి స్టూడెంట్ కూడా అయిన తర్వాత నేను పోయి హాస్పిటల్ స్టార్ట్ చేశాను. టుడే ఐఎమ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ దట్ హాస్పిటల్. అంటే హౌ సక్సెస్ఫుల్లీ అంటే మనకి ఆర్థికంగా మనం నిలదొక్కున్నామా లేదంటే పేరుతో మనం ప్రజల్లోకి వెళ్ళామంటే నేను పేరుతో ప్రజల్లోకి వెళ్ళాను. నా హాస్పిటల్ పేరు సత్యదేవ్. అండ్ ఈరోజు సత్యదేవ్ హాస్పిటల్ గురించి ఎవరన్నా విన్నప్పుడు ఇక్కడ బాగా చూస్తారు, అక్కడ మంచి డాక్టర్లు ఉన్నారంటారు. అక్కడ ఎవరు కూడా ఇందులో స్పెషలిస్టులు, ఈ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆ స్పెషలిస్ట్ ఉన్నాడు అది మాట్లాడకుండా ఒక మంచి డాక్టర్ అని చెప్పి వస్తారు నా దగ్గరికి. సో అది నాకు బాగా అనిపించింది. సేమ్ థింగ్ వాట్ ఐ థాట్, నేను ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వెళ్ళాలి అనుకున్నానో
ద సేమ్ డే ఐ డిసైడెడ్ ఏంటంటే మనం పాలిటిక్స్లోకి వెళ్ళాలన్నా కూడా దిస్ ఇస్ నాట్ వన్ డే థింగ్. చాలామంది ఈరోజు డబ్బులు బాగా ఎర్న్ చేసిన తర్వాత మనం వెళ్ళి పొలిటికల్గా ఇన్వెస్ట్ చేద్దాము, అందులో ఎదుగుదాము అని అనుకుంటారు. బట్ ఇప్పుడు నాకు ఏమీ తెలియకుండా రాజకీయాల్లో, మా ఫ్యామిలీలో అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కేమ్ ఫ్రమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ ఒక్కరు మా హోల్ జాయింట్ ఫ్యామిలీలో బిజినెస్ మ్యాన్. సో నేనేంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనకి లేదు అని అన్నప్పుడు అట్లీస్ట్ మనకు ఆ రాజకీయాలు తెలియాలి, ఆ రాజకీయ చతురత ఉండాలి. సో నేనేమనుకున్నానంటే లెట్ us గో స్టార్ట్ సమ్వేర్. ముందు కార్యకర్తగా చూస్తున్నప్పుడు చూడండి, ఒక ఐపీఎస్ ట్రైనింగ్ ఉంటుంది, అతను కూడా స్టార్టింగ్ ఎస్ఐ కింద వేసి కొన్ని నెలలే అన్ని లెవెల్స్ చూసుకుంటూ పైకి రమ్మని చెప్తారు. సేమ్ అలా మనం కూడా ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్ళి నలుగురితో నడవాలి అని అన్నప్పుడు ముందు ఆ నలుగురు ఎవరో తెలియాలి కదా. అందుకని ఒక కార్యకర్తలా వెళ్ళి అందరితో స్నేహంగా ఉండి ఒక స్నేహితుడిగా ముందుకు వెళ్తున్నాను. మీరు ఇప్పుడు రాజకీయ ఉన్నమానాలు తెచ్చుకోవడానికి ఒకరి కింద చేయాలని, అవును. అలాంటి కోడిగుడ్డు మినిస్టర్ దగ్గర చేయాలని ఎందుకు అనిపించింది? ఐటీ మినిస్టర్ అమర్నాథ్ అంటేనే ఒక జోకర్ అన్నట్టు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఓనమానాలు తెచ్చుకోవాలంటే మీరు జోకర్ అయిపోతారు. ఒక విషయం మీ అందరికీ చాలా క్లియర్గా చెప్తాను. ఈరోజు ఏమైపోయిందంటే మన ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత విచ్ వాజ్ హ్యాపెన్ ఫర్ గుడ్ ఆర్ విచ్ వాజ్ హ్యాపెన్ ఫర్ బ్యాడ్ అది పక్కన పెట్టేస్తే, టుడే ఇఫ్ ఐ కంపేర్ ది బోత్ స్టేట్స్, వాట్ ఐ కెన్ సీ ఈజ్ రెండు రాష్ట్రాలు కూడా కాంపిటేటివ్గా పరిగెడుతున్నారు. అంటే నేను ఇది చేయగలను, నేను నా రాష్ట్రానికి ఇంత చేశాను, నా రాష్ట్రానికి ఇంత చేశారు. ఈ కాంపిటీషన్ పెరిగిందంటారా లేదంటారా? ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎవరికి వాళ్ళు వచ్చిన ప్రభుత్వాలు ఇంకొక ప్రభుత్వం, అంటే తెలుగు ప్రజలు చూస్తున్నారు, రైట్? మెయిన్గా తెలుగు ప్రజలు తెలంగాణలోనే ఉన్నారు, తెలుగు ప్రజలు ఆంధ్రాలోనే ఉన్నారు, అక్కడ ప్రజలు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ప్రజలు అక్కడ ఉన్నారు. సో ఇక్కడ చూసేవాడు అక్కడ మాట్లాడుతున్నాడు, అక్కడ చూసేవాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందులో ఏమైపోయిందంటే ఈ కంపారిటివ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరిని మనం కంపేర్ చేసేయడం మొదలుపెట్టాం. ఆ కంపారిజన్లో ఏమైందంటే గుడివాడ అమర్నాథ్ గారు అనే ఒక వ్యక్తి, వాళ్ళ నాన్నగారు గుడివాడ గురునాథరావు గారు, మా అనకాపల్లికి ఆయన ఇంటరిమ్ ఎంపీగా చేశారనమాట ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే. కానీ అనుకోకుండా ఆరోగ్య కారణాల వల్ల ఆయన దివంగతులు అవ్వడం అయింది. గుడివాడ అమర్నాథ్ గారు ఆ రోజు వాళ్ళ నాన్నగారికి అలా అయినప్పుడు ఆయన వయసు హార్డ్లీ 15 to 16 years అండ్ హీ ఈజ్ ద ఓన్లీ సన్. సో అమర్ గారు ఆ రోజు అది జరిగినప్పుడు వాళ్ళ మదర్ నాగమనమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక స్టాండ్ తీసుకుంది. ఎందుకు అంటే ఆ గుడివాడ గురునాథరావు గారికి ఒక క్యాడర్ ఉండింది మొత్తం పార్టీలో, కానీ దీంట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అప్పట్లో. ఈ క్యాడర్ అంతా కూడా ఎదురు చూపులు చూశారు. కానీ మరి అప్పటికి అమర్ గారు చాలా చిన్న. సర్ప్రైజింగ్లీ అమర్ ఒక 20 years ఏజ్కే హీ బికేమ్ కార్పొరేటర్ ఇన్ విశాఖపట్నం ఇన్ టీడీపీ పార్టీ. సో ఈరోజు అమర్ గారి గురించి ఎవరన్నా విమర్శించేటప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్ గారి బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా తెలుసా? ఇప్పుడు చాలాసార్లు ఏమైపోతుందంటే తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది ఐటీ మినిస్టర్స్ ఎవరెవరు అంటే, ఒకప్పుడు మా దగ్గర గౌతమ్ రెడ్డి మేకపాటి ఉండేవారు, ఆయన దివంగతులు అయిన తర్వాత సెకండ్ టర్మ్లో మనకి అమర్ గారికి ఆ ప్లేస్ ఉండి జగన్ గారి ముఖ్య అనుచరుడిగా అమర్ గారికి ఆ ఐటీ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. అమర్ గారు అందులోకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఉండే ఐటీ మినిస్టర్ అంటే ఆ రోజు కేటీఆర్ గారు, ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు, అతనికి ఆల్రెడీ లాట్స్ ఆఫ్ సోషల్ మీడియా తెలుసు, హీ నోస్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఓకే, ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి మా ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ అయిన గుడివాడ అమర్నాథ్ గారిని కంపేర్ చేయడం అనేది ఎంతవరకు రైట్? అండ్ మీడియా కంప్లీట్లీ బయాస్డ్గా టార్గెట్ చేసింది ఒక టైంలో. ఎలా అంటే ఇంకా ఒక ఐటీ మినిస్టర్ అంటే ఆయన చెప్పిన దాన్ని కూడా వక్రీకరించి ఆయన ఒక విషయం చెప్పాడు, ఒక సామెత పూర్వకంగా అసలు ఈరోజు మనం స్టార్ట్ అయ్యాము, మనం ఎదగాలి, మెచ్యూర్ అవ్వాలి, తర్వాత మనం దాని గురించి మాట్లాడాలి అనే ఒక సందర్భానికి ఒక పదం తీస్తే దాన్ని పట్టుకొని ఆయన కోడిగుడ్డు మంత్రి అనడం ఎంత బాధాకరం అంటే, అతను జగన్ గారు చెప్పే ప్రతి విషయాన్ని ఫాలో అవుతూ నేర్చుకుంటూ ఈరోజు అతను గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించాడు. హీ డిడ్ రియల్లీ. అసలు నేను ఒక మెంబర్ని ఆ డెలిగేట్ సమ్మిట్లో. అప్పుడు నేను ఇంకా పాలిటిక్స్లోకి నేనేం అరంగేట్రం చేయలేదు, నేను డైరెక్ట్గా వెళ్ళాను ఆ గ్లోబల్ సమ్మిట్కి.
యూ వోంట్ బిలీవ్ ద వే హీ హాస్ కండక్టెడ్ దట్. అంటే ఎంతమందిని కలిసాడు, హౌ ఆర్గనైజ్డ్లీ హీ డిడ్ దట్ అనేది. అసలు ఇక్కడ నాకు తెలిసి ఈ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడా కూడా ఆ రోజు తను చేసిన కార్యక్రమాన్ని ఏదీ చూపించలేదు. ఏదో ఎక్కడో చిన్న చిన్న మాట్లాడిని 2-3 పదాలు, లేదంటే విశాఖపట్నం ఎందుకు అందంగా ఉంది అంటే అక్కడ ఏదో తను ఒక ఎంటర్టైన్మెంట్గా కొంచెం నవ్వుతూ మాట్లాడిన పదాలు తీసుకొచ్చి సీరియస్గా పెట్టడం ఇలాంటివి చేశారు. కానీ నో వన్ నోస్ వాట్ హీస్ క్యాపబుల్ ఆఫ్. ఎందుకంటే ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు అనే వ్యక్తి ఒకరు కాదు, అక్కడ నిజంగా అతని కోసం ఒక పెద్ద సైన్యం ఉంది. మనకు అనిపించవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగుతారా, గుడివాడ అమర్నాథ్ గారితో ఫోటో దిగుతారా అని చాలాసార్లు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మా అనకాపల్లి ప్రజలకు కానీ అనకాపల్లి జిల్లా వాసులకు కానీ ఒకటి తెలుసు, ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ని గుడివాడ అమర్నాథ్ని పక్కన పెడితే నిజంగానే గుడివాడ అమర్నాథ్ కోసం ఎగబడే మనుషులు అక్కడ చాలామంది ఉన్నారు. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రైట్, నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఐటీ మినిస్టర్ పోయి యాక్టర్ తోటి కంపేర్ చేసుకోవడం అంత దిగజారుతున్నారా మీ ఐటీ మినిస్టర్? యాక్చువల్లీ అక్కడ దిగజారింది ఎవరన్నది ప్రజలకు తెలుసు. వాళ్ళు బురదేస్తే మీరు కూడా బురదేస్తారు. ఇక్కడ యాక్చువల్లీ మేము బురద జల్లడము అనేది మన ఆస్పెక్టే కాదు. నిజంగా ఈ బురద జల్లడం రాజకీయాలు తీసుకుంటే కనుక అది వే బ్యాక్ 1996లో మొదలయ్యే ఈ రాష్ట్రం మొత్తం చూసింది ఎవరు బురద జల్లే రాజకీయాలు మొదలు పెట్టారన్నది. నేను అందుకే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకొని ఆ ముఖ్యమంత్రి గారు, ఆ ఎక్స్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఎవరికి వెన్నుపోట్లు పొడిచారో, ఎవరికి అవకాశాలు తీసుకున్నారో, అవకాశవాదంగా ఎక్కడ పనిచేశారో వాళ్ళు బురద జల్లే రాజకీయాలు మొదలుపెట్టారు. ఈరోజు ఏమైపోతుందంటే అంటే అడగచ్చు, అంటే మీరు టిట్ ఫర్ టాట్ రాజకీయాలు చేస్తున్నారా వాళ్ళంటే మీరు కూడా అంటారా అంటే, మనం ఎంత పేషెన్స్ చూపించినప్పటికీ కూడా, ఎంత మన విజ్ఞతని ముందు పెట్టినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ట్రిగ్గర్ చేసేస్తారు. ఎంత ట్రిగ్గర్ చేస్తారంటే మీరు మాట్లాడకుండా ఉంటే మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద కూడా కామెంట్లు పాస్ చేపిస్తున్నారు. అదే పాయింట్కి రాబోతున్నాను. వాళ్ళెవరు ఆడవాళ్ళని కమెంట్ చేస్తారని చెప్పి మీరు కూడా అంత భయంకరమైన మాటలు, అంత భయంకరమైన కమెంట్ చేయడం అనేది మీకు హుందాతనం కాదు. ఒకటి చెప్తా, ఈరోజు మా పార్టీలో ఉండే శ్రేణులు ఎవరైనా కూడా అవతల ఆడవాళ్ళని కామెంట్ చేశారని అన్నప్పుడు ఈరోజు మీడియాలో ప్రతిదీ ప్రూఫ్ ఉంది, డేట్స్ ఉన్నాయి. ఎంత దూషించారంటే ఒక ప్రైవేట్ తన సొంత ఫ్యామిలీ పార్టీ మీటింగ్లో అమర్ గారు వాళ్ళ ఫ్యామిలీ టైమ్ ఇట్ ఈస్, అక్కడ ఆయన ఏదో వాళ్ళతో కలిపి 2 స్టెప్పులు వేసారని చెప్పి దాన్ని ఎంత భయంకరంగా వాళ్ళని హింసించారు తెలుసా. ఆ ఫ్యామిలీని మొత్తం అంటే ఇంకా భార్య, చెల్లి, తల్లిని వదలకుండా వాళ్ళ నాన్న మాటలు వింటే ఎవరైనా యువతలు నరికేయాలంటారు. అంత ఘోరంగా దూషించారు. ఆ మాటలు మేము చూసాం. ఎవరు పెట్టిస్తున్నారు, ఎలా పెట్టిస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్స్, ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ దానికోసం వర్క్ చేస్తున్నాయి అన్నది. సో మీ మినిస్టర్ అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు గారు భార్యని మీరు అట్లా బ్యాడ్ కమెంట్ చేస్తారు. చంద్రబాబు మీరు కూడా అదే చేస్తారు కదా. చంద్రబాబు నాయుడు భార్యని, వాళ్ళ కోడల్ని, వాళ్ళ చుట్టాలు ఎవరెవరు ఉన్నా అందరినీ ఎక్కి పారేస్తారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా గలీజ్గా ఫ్రేమ్ చేస్తారు. ఆడవాళ్ళకంటూ మర్యాద లేకుండా చేస్తారు. ఒక రకంగా ఆ టైప్ ఆఫ్ రాజకీయాలు చేయడం అనేది తప్పే. టిట్ ఫర్ టాట్ రాజకీయాలు అనేది మనం చేయకూడదు. ఒకరు దూషించారని చెప్పి మనం దూషించకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో విషపూరితమైన మనిషి. ఒక మనిషిలోకి విషాన్ని ఎలా ఎక్కించాలన్నది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవచ్చు. ఇది ఈరోజు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. అంటే ఒక విషాన్ని నాటేయాలి, ప్రజల్లోకి దాన్ని నింపేయాలి అన్నప్పుడు ఆ రోజు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పటికీ చూడు, 2014 to 2017 ఎవ్రీ అసెంబ్లీ రికార్డ్ తీయు క్వశ్చన్ వేస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడారు. ఇంకా మనకేంటంటే మనకు అనిపిస్తుంది, అరే మనం చాలా సప్రెస్ అయిపోతున్నాము, మనం మాట్లాడలేకపోతున్నాము. వీళ్ళు మాట్లాడితే మనం ఏదన్నా ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నాం అనుకో, ఎవ్రీ పాయింట్ వాజ్ వ్యాలిడ్ పాయింట్. ఆయన ప్రభుత్వంలో అంటే అప్పటి ప్రభుత్వం మీద వేసిన ప్రతి అలిగేషన్కి రిప్లై ఇవ్వాల్సిన హుందాతనంతో ఉండాల్సిన అప్పటి స్పీకర్ నుంచి కింద సభ్యుల దాకా ఏ రకమైన హేళన చేస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వాకౌట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూడొచ్చు. అది మొదలుపెట్టింది ఆ పెద్ద మనిషి. ఆ రోజు అలాంటి మాటలు అనకుండా ఉంటే ఈరోజు మేబీ ఇది ఉండేది కాదేమో. ఆయన ఏమంటాడు, నాకు 40 years ఇండస్ట్రీ అంటాడు. 40 years ఇండస్ట్రీ ఉన్న ఆయన ఎలా మెలగాలి? అతను హౌస్ని ఆర్డర్లో పెట్టుకోవాలి,
వాళ్ళ కింద ఉన్న క్యాడర్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. అతను ఒక పిలిపిస్తే చాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడన్నా తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ పోయి ప్రశ్నిస్తున్నాం కదా, మీ అభిమానులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని. మరి ఈరోజు అంత 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న అన్న ఆయన కింద ఉన్న క్యాడర్ ఇష్టానుసారంగా ఆ రోజు మాట్లాడుతున్న అప్పుడు నవ్వుకున్న వ్యక్తి అబ్బా అతను. ఓకే, చంద్రబాబు నాయుడు గడ్డి తినడం జగన్ తింటారా? గడ్డి తినడం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసే ప్రతి అభివృద్ధి పనిని వక్రీకరించి ఇదే మనిషి అతన్ని బ్యాడ్ చెయ్యాలని చెప్పి 4 ప్లాట్ఫామ్లు పెట్టుకొని ఈ నిరంతరం 24 గంటలు అసలు మీకు అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మీరు వింటే గనక అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు అక్కడేం జరిగింది, నాకు తెలిసి తెలంగాణ ప్రజలందరూ వచ్చి ఇదే అభివృద్ధి అంటే అని చెప్పి నేర్చుకునే సమయంలో కూడా పక్క రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారో కూడా తెలియకుండా విషయం కక్కిన మనిషి అతను. ఓకే, ఆయనకి 4 ప్లాట్ఫామ్లోనే ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. మీకు కూడా సాక్షి ఉంది, మీరు కూడా ప్రూవ్ చేసుకుంటారు. మనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేము ఒకటి చెప్తాం, సాక్షి పేపర్లో మేము ఒకటి చెప్తాం, మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మేము రాస్తాం, మా పేపర్లో అవన్నీ ఉంటాయి. మీరేం కనిపిస్తే సాక్షి పేపర్ని తీస్తే సాక్షి పేపర్లో మీరు కంపేర్ చేసుకుంటే కనుక అంటే బిట్వీన్ ది ఆల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా పేపర్స్ని పెట్టుకుంటే సాక్షి పేపర్ ఎంతసేపు మేము ఏం చేసామో చెప్తుంది. అవతల వాడిని దూషించడం కన్నా కూడా మేము ఏం చేసాం, రియల్ టైం కన్నా కూడా రియల్ టైంలో ఏం జరిగిందో అది మాత్రం ఫోకస్ చేసింది. వీళ్ళు లేనిది ఫోకస్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దానికి. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక స్కీమ్ను లాంచ్ చేసినప్పుడు మీకు ప్రభుత్వ స్కీమ్ ముఖ్యమా, లేదంటే మీ యొక్క అనాలిసిస్లు కానీ లేదంటే ఒక హీరోయిన్ గురించి తెలిసే టాపిక్లు కానీ ఒక స్పోర్ట్స్ స్టార్ గురించి జరిగే టాపిక్స్ కానీ అవి మాట్లాడడం ముఖ్యమా? ఏది ముఖ్యం? గవర్నమెంట్ స్కీమ్ ముఖ్యం కదా. అసలు ఒక గవర్నమెంట్ స్కీమ్ ఇది పెట్టింది ప్రజల కోసం అని చెప్పి ఒక్కనాడు ఏ మీడియా ఛానల్లో వీళ్ళు రాసిన పాపాన్ని పోరు. ఈ రోజు పత్రిక ఎవరెవరు వైఎస్ఆర్సీపీకి ఒక పిఆర్ టీం ఉంటుంది కదా, ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి అదే పబ్లిక్ లో వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ చెప్తున్నా, టీవీలు అవసరం లేదు, న్యూస్ పేపర్లు అవసరం, మనం పని చేస్తే పబ్లికే చెప్తారు. మా పార్టీ మేము ఒకటి చెప్తాం, మేము పనిలో స్ట్రాంగ్, మేము పబ్లిసిటీలో వీక్. అది ఇప్పటికీ మేము అంటే దాంట్లో నిలదొక్కుకోవడానికి మేము పబ్లిసిటీలో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నాం. పనిలో అయితే మేము చేసిన పనులు మళ్ళీ చెప్పుకుంటే మాకు బోర్ కొడుతుంది తప్ప ఇన్ని అభివృద్ధి పనులు చేసామా మేమని పుస్తకాలు సరిపోవట్లేదు అక్కడ మేము ఏమేం చేసాము అన్నది. మీ అభివృద్ధి కార్యక్రమాల వల్ల జనాలు బద్దకిష్టులు అవుతున్నారనే వార్తలు వస్తుంది. ఇది చాలా బాగా చెప్పావు పాల్. అభివృద్ధి కార్యక్రమాల వల్ల అంటే మీ ఉద్దేశంలో సంక్షేమ కార్యక్రమాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నాం. ఈరోజు మీరు తెలంగాణను తీసుకోండి, రైతుల ఆకలి కేకలు తీసుకోండి. ఈరోజు ఏ రైతుల ఆకలి కేకల మీద విమర్శలు చేసి ఈరోజు మీ ప్రస్తుత ప్రభుత్వం ఫార్మ్ అయిందో మీరు చూడండి. కానీ మా దగ్గరికి వచ్చేటప్పటికి యాజ్ ఏ మీడియా పర్సన్ నేను నీకు ఒక పాయింట్ చెప్తా. నువ్వు వెళ్ళి ఒక సర్వే చెయ్యి. ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉన్న బెగ్గర్ ఎవరన్నా ఉంటే వీడికి నిజంగా తిండి కోసం వీడు అడుక్కోవాల్సి వస్తుందని అంటే అది వచ్చి నువ్వు నాకు చూపించు. మేము చాలా గుండె ధైర్యంతో మేము చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు ఆ ఆకలి కోసం అడుక్కు తినే పరిస్థితి లేదు. ఈరోజు మేము ఏం అడుగుతున్నాం తెలుసా? మేము చేసే పనికి గౌరవ వేతనం అడుగుతున్నాం. మేము పనికి కూలీ అడగట్లేదు. మా ప్రజలందరూ కూడా మేము చేసే పనికి గౌరవ వేతనం అడుగుతున్నారు. మేము 2000కి 3000కి ఈరోజు పాచి పనులు చేసే స్టేజ్లో అయితే ఆంధ్ర ప్రజలైతే లేరు. ఇది జరిగింది కేవలం 2019 తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల తప్ప ఇది ప్రీవియస్ ఏ ప్రభుత్వాల్లో అన్నా నువ్వు చూసుకో. ఒకప్పుడు మన ఇంటికి పాచి పనులు చేయడానికి ఆకలి కేకతో ఉన్న ఒక తల్లి భర్త తాగుబోతైతే ఈ లేడీ వచ్చి మన ఇంట్లో పనిచేసి 1500 రూపాయలు పట్టుకెళ్ళేది వాళ్ళ ఇల్లు గడవడానికి. ఆ రోజు అది అవసరం. కానీ ఈరోజు అదే లేడీ మనకి ఇంట్లో మన అవసరాలకి ఆవిడ పని చేయాల్సి వస్తే గౌరవ వేతనం అడుగుతుంది. సో అది ఎంపవర్మెంట్ కాదంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఇట్స్ ఎ గుడ్ పాయింట్, ఒప్పుకుంటారు. మీరు ఇంతగా మోసేస్తున్నారు మీ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారిని. పట్టుమని ఒక 10 కంపెనీలు ఏమైనా వచ్చినాయి అందులో? మీరు ఒకసారి మన సెజ్గ్ కంపెనీకి రండి అచ్యుతాపురం. మాకు అక్కడ ఇప్పుడు మీరు హైదరాబాద్తో ప్రతిదీ పోలుస్తారు.
ఏది వచ్చినా కూడా ఇప్పుడు ఐటీ సెక్టర్ అంటే ఆ రోజు పునాదురాలు పాతిన మన గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఈ నానకరామ్ కూడా అటు సైడు మన కోకాపేట ఏరియాస్ ఇవన్నీ చూపిస్తూ మీరు మా దానికి ఇది చేస్తారు. బైఫర్కేషన్ నిజంగా మాకు ఏదైతే స్టేట్ బైఫర్కేట్ అయిందో ఆ రోజు తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగింది అనుకుందాం, ఆంధ్ర ప్రజలకు న్యాయం జరిగిందా? అది మాకు జరగల, రైట్. మరి ఈరోజు అలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు సర్టెనిటీస్ అండ్ అన్సర్టెనిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీకుంది, మీ క్లైమేట్ ఈజ్ వెరీ సర్టెన్, యూ కెన్ డిపిక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఆర్ ఎనీథింగ్. మనకు ఆ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చు. బట్ వీఆర్ కోస్టల్ పీపుల్, మాకు అసలు ఆ సర్టెనిటీ ఉండదు. ఈ రోజు మనం ఏదన్నా పెడితే రేపు పొద్దునకి ఎలా ఉంటుంది అని. ఇండస్ట్రియల్ సెక్టర్కి వస్తే అంటారా, డెఫినెట్లీ హీ డిడ్. వై? బికాస్ టుడే అదానీ కంపెనీ హ్యాస్ ఇన్వెస్టెడ్, రిలయన్స్ హ్యాస్ ఇన్వెస్టెడ్, దేర్ ఆర్ n number of companies who has got registered and they are under the process of doing their own job and at the same time they are trying to give jobs. వాళ్ళు పెట్టినవి అలాగే ఈరోజు 12 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మీద ఉన్నాయి. బట్ సి దేర్ ఈస్ వన్ సేయింగ్, రోమ్ ఈజ్ నెవర్ బిల్ట్ ఇన్ వన్ డే, రైట్? రోమ్ ఈజ్ నెవర్ బిల్ట్ ఇన్ వన్ డే, రైట్? నేను చెప్పే వినండి, రోమ్ ఈజ్ నెవర్ బిల్ట్ ఇన్ వన్ డే. ఇది నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈరోజు అది పునాది రాళ్లతో సైతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చినప్పుడు ఆయన ప్రతిదీ కూడా ఓ టెంపరీ బిల్డింగ్ అని ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ లేకుండా 2,50,000 కోట్లు అప్పులు చేసి ఈరోజు ఇస్తున్న నవరత్నాల పథకాలు ఏమీ అతను ఇవ్వకుండా అతను ఆ డబ్బులన్నీ ఏం చేశాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు అసలు మనకు ఉన్నాయి ముందు ఆకలి కేకలు రా బాబు, ముందు ఆకలి కేకలు తీర్చుకుందామని చెప్పి 1,74,000 కోట్లు ఈరోజు అప్పులు చేసి మనం పథకాలు ఇస్తూ వాళ్ళ ఆకలి కేకలు తీరుస్తూ ఈరోజు వాళ్ళకి ఏదైనా ఓ పని చేసుకోవాలంటే గౌరవ వేతనం కోరుకునే విధంగా మనం అక్కడ ముందుకు వెళ్తున్నాం కదా. మనం ఆ ఒక పాయింట్ మనం చూడట్లేదు. రెండోది, మీరు ఏదైతే అడుగుతున్నారో కంపెనీస్ అంటున్నారు కదా, మీ కంపెనీస్కి నాది ఒకటే ఒక సమాధానం. ఈరోజు మీకు ఒక కంపెనీ వస్తుంది, గూగుల్ కంపెనీ కానీ లేదంటే అమెజాన్ కంపెనీ కానీ, ఏదైనా మీకు ఒక ప్రపోజల్ వచ్చింది అనుకో, వాళ్ళకి కొన్ని గొంతెమ్మ కోరికలు ఉంటాయి. మాకు ఇలా ఉండాలి. మీ ఐటీ మినిస్టర్ చెప్పింది ఆన్ రికార్డ్ అన్నది నేను మాట్లాడతాను. మీ ఐటీ మినిస్టర్ ఆన్ రికార్డ్ ఏం చెప్పాడంటే, ఒక కంపెనీ మన దగ్గరికి వచ్చేటప్పుడు మనము వాళ్ళకి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయగలగాలి. అంటే నానో సెకండ్ పవర్ ఇంటరప్షన్ కూడా లేకుండా పవర్ సప్లై ఇవ్వాలి. వాళ్ళు అడుగుతున్న ప్రతి దాన్ని కూడా మనం సాటిస్ఫై చేస్తేనే వాళ్ళు ఇక్కడ కంపెనీ పెడతారన్నారు. ఇప్పుడు నౌ థింక్, ఇప్పుడు మా దగ్గర మెడికల్ కాలేజెస్ పెట్టారు, 16 మెడికల్ కాలేజెస్ పెట్టి ఈరోజు 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కమెన్స్మెంట్లోకి తీసుకొచ్చి 11 మెడికల్ కాలేజ్ ఆన్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. నువ్వు కావాలంటే దీని మీద స్పెషల్ వీడియో చెయ్యు, డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ గోయింగ్ టు బూమ్. ఎందుకంటే ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఆలోచించు, నాకు ఉన్నవి 26 జిల్లాలు. 26 జిల్లాలకు మాకు ఆల్రెడీ 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు 16 మెడికల్ కాలేజీలు ప్రపోజల్లోకి తీసుకొచ్చారు. అంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిన చోటు 5,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది ప్రతి జిల్లాకి కూడా. అలా ఏ జిల్లాకి ఆ జిల్లా అభివృద్ధి పరిచేటట్టుగా ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం ముఖ్యమా, లేదు అంటే అన్ని కంపెనీలు తీసుకొచ్చి ఒక దగ్గరే పెట్టి రేపు పొద్దున్న ఇంకోసారి ఉత్తరాంధ్రకి దక్షిణాంధ్రకి గొడవ వస్తే మళ్ళీ 2 విడిపోయి ఇవన్నీ ఇంకో సైడ్ వెళ్ళిపోవడం ముఖ్యమా? ఈ రోజు డీసెంట్రలైజ్ చేసాం మొత్తం అంతా. అచ్చా, మెడికల్ ఫీల్డ్లో ఒక మెడికల్ కాలేజ్ అంటే 2,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి. 2,000 జాబ్స్లో మీకు ఎంతమంది ఉపాధి వస్తుంది? మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్. మీకు నాన్ మెడికల్లో చేసిన ఈవెన్ ఐటీ టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఇంజనీర్స్ దాకా కూడా అక్కడ వర్క్ ఉంది. అండ్ మీరు చాలాసార్లు బయట మీరు వినుంటారు ఏమనంటే, మీరు జాబ్ క్యాలెండర్ తీస్తానన్నారు, మీరు జాబ్ క్యాలెండర్ తీయలేదు, అది ఇది అని. మళ్ళీ చెప్తున్నాను ఆన్ రికార్డ్, మళ్ళీ మీ ఐటీ మినిస్టర్ని అడిగిన క్వశ్చన్లో క్లియర్లీ వాళ్ళు ఏమని అడిగారంటే, వాళ్ళు అక్కడ ఏపీపీఎస్సి 2 సార్లు చేసి 3వ సారి ఏపీపీఎస్సికి రెడీ అయిపోతున్నారు, మనం ఒక్కసారి కూడా ఇప్పటికి వచ్చి 10 yearsలో చేయలేకపోయాం. హౌ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ అంటే, డెఫినెట్లీ మరి ఆ విషయంలో అయితే మన దగ్గర తప్పు జరిగిందని మీ ఐటీ మినిస్టర్ ఒప్పుకున్నారు. కానీ ఇదే విషయం గురించి ఒక్కనాడు కూడా అక్కడ మాట్లాడలేదు. సరేనా, ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, 10 ఏళ్ళు అవుతుంది బైఫర్కేషన్ జరిగి. అవును, గవర్నమెంట్ వచ్చి 4.5 ఏళ్ళు అయితే, ఇంకో 3 నెలలు అయితే గవర్నమెంట్ అయిపోతుంది. అవును. ఇంత దాంట్లో మీరు మాట్లాడేది మీ జిల్లాలో, మీ కాన్స్టిట్యున్సీలో, మీ ఊర్లో
10 మెడికల్ కాలేజీల గురించి కానీ 10 కంపెనీల గురించి ఇంతసేపట్లో మీరు చెప్పనే లేదు. కంపెనీ మీరు ఏముంది, మీ ఐటీ మినిస్టర్ అప్పడాలు సోడాలు ఇవి తప్ప ఒక్క పెద్ద కంపెనీ, ఒక్క ఐటీ కంపెనీ, డెల్, అమెజాన్ ఇలాంటివి ఏదైనా తీసుకురాగలిగినారా? మీకు చెప్తా. ఇప్పుడు ఈ అప్పడాలు ఇవన్నీ అన్నారు కదా, మీరు ఒకసారి పోయి ఆ అసెంబ్లీ రికార్డ్ ఓపెన్ చేసి చూడండి. మా టీడీపీ మీడియా ఎలా పనిచేస్తుందంటే ఇందులో TDP media? అదే అంటే ఇప్పుడు రెండు పార్టీలు మా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర టీడీపీ లేదు కదా. ఓకే ఓకే, ఇక్కడ మెర్జ్ అయిపోయి ఎవరికో దగ్గర ఉంది అది. Okay. సో మా దగ్గర ఉండే ఈ పార్టీలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు అక్కడ అసెంబ్లీలో మంత్రి గారు చిట్టా చదువుతున్నారు. ఏమని, అధ్యక్ష గత ప్రభుత్వంలో చేసిన ఎంఓయూలు ఇవి అని చెప్పి చిట్టాలు చదువుతున్నప్పుడు మధ్యలో చేసి వీడియో కట్ చేశారు. అది వాళ్ళ గురించి చెప్తున్నది, అది తీసుకొచ్చి యువతలకు వచ్చి అది మా ప్రభుత్వం ఎంఓయూ సైన్ చేసింది అన్నట్టుగా వీడియోని వక్రీకరించారు. మీరు కావాలంటే మనం ఈ కట్ చేసిన వీడియోలు యూట్యూబ్లో వేసుకునే కాకుండా డైరెక్ట్గా అసెంబ్లీ సెషన్స్ చూడండి. మీరు ఆ ఫుల్ వీడియో మీరు పబ్లిష్ చేయొచ్చు కదా. ఒకటి చెప్తా మీకు, 2014 తర్వాత మనకి డిమానిటైజేషన్ ఎప్పుడు జరిగింది? 2000 రఫ్లీ అరౌండ్ 2017-18 మధ్యలో ఎప్పుడు మనకి డిమానిటైజేషన్ జరిగింది కదా. సడన్గా ఓట్లు రద్దు అన్నారు. దేర్ వాజ్ అ బిగ్గర్ రీజన్ దట్ వై ఈజ్ డిమానిటైజింగ్ ఎవ్రీథింగ్, రైట్? బట్ దెర్ వర్ లాట్స్ ఆఫ్ అన్సర్టైనిటీస్. చాలామంది చాలా ఇష్యూస్ ఫేస్ చేయమని చాలామంది గోల్ చేశారు దాని గురించి. అవునా, మీడియాలన్నీ హోరెత్తేసినాయి. ఏంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సడన్గా మీరు డిమానిటైజ్ చేస్తాను. డిడ్ ప్రైమ్ మినిస్టర్ ఆన్సర్ ఫర్ దట్? No, never. వై? థింగ్ ఏంటంటే, దెర్ ఈజ్ ఎ రీజన్, దెర్ ఈజ్ ఎ హిడెన్ రీజన్. పిచ్చిగా ఎవడు చేయలేదు. మనకి ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు వీ విల్ థింక్ అబౌట్ ఇట్. ఈరోజు ఎండ తగిలేసింది, మనకు వడదెబ్బ తగిలేసింది, మనం ఇబ్బంది పడిపోయాం కాదు. అసలు వాట్ ఈస్ ద థ్రెట్, వాట్ వాజ్ ద పొటెన్షియల్ థ్రెట్, అందుకని చెప్పి మనం అక్కడ ఆన్సర్ ఇవ్వం. అలాగే మమ్మల్ని ఎప్పుడన్నా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వేసేటప్పుడు మనం ఎందుకు ఇవ్వలేదు, దానికి వెళ్ళి రిప్లై పెట్టుకోలేదంటే, ఇంగితం ఉండేవాడికి ఇంగితం లేనివాడికి తేడా ఉంటుంది. ఆడికి ఇంగితం లేదనుకో ప్రతిదీ తీసుకొచ్చి పెట్టాలి. నీకు ఇంగితం ఉందనుకో, నువ్వు ఒక జర్నలిస్ట్వి, నాకు ఇంగితం ఉంది, నువ్వు వెళ్ళి చెక్ చేస్తావు, అరే నిజంగా ఫ్యాక్టా కాదా అని. కానీ నువ్వు అప్పుడప్పుడు ఏమనుకుంటా, ఇంక దీని గురించి నేను ఎందుకు ఫోకస్ చేయడం, ఇంగితం ఉన్నవాడు ఎలాగో వెళ్ళి చూసుకుంటాడు. సో ఆ ఇంగితం లేనివాడు ఏం చేస్తాడంటే, అదేదో ఉందనుకో దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైనా మనకు ఒక వాట్సాప్ మీడియాలో మెసేజ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు వీ నీడ్ టు చెక్ వెదర్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆర్ హోయాక్స్. ఇఫ్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ యూ ఫార్వర్డ్ ఇట్, ఇఫ్ ఇట్ ఇస్ అ హోయాక్స్ దాన్ని అక్కడికే స్క్రబ్ చేసేయాలి. అవును, ఏది కనిపిస్తుందో అదే నమ్ముతారు జనాలు. అవును. ఇప్పుడు మీలాంటి చదువుకున్న వాళ్ళైతే, నాలాంటి వాళ్ళైతే కాస్త కూస్తుంది దాని రియాలిటీ అథెంటిసిటీ చెక్ చేస్తారు. అవును. డైలీ వేజ్ ఎంప్లాయీస్, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏది చూపిస్తే అమ్మమ్మో జగన్ ఇది చేసేస్తాడంట, కత్తిపోటు కూడా అబద్ధమే అంట కదా, వాళ్ళు నమ్మేస్తారు. ఇదే కదా ఇప్పుడు జరుగుతుంది. మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది. ఒక పాయింట్ నేను మీకు ఈరోజు నేను నా పార్టీ సైడ్కి వచ్చి మీకు పాయింట్ చెప్తా. ఈరోజు యుద్ధం నాయకుల మధ్యన జరగట్లా, యుద్ధం రెండు తెలివైన మనుషుల మధ్యన జరగట్లా, యుద్ధం స్ట్రాటజిస్టుల మధ్యన జరుగుతుంది. ఇది ప్రజలు గమనించుకోవాలి. ప్రజల మనిషి ఎవరు, ఈ స్ట్రాటజీలకి మనం ఇప్పుడు మేము వాడతాం. డెఫినెట్లీ ఆ స్ట్రాటజీస్ మా దగ్గర పనిచేస్తారు, వీళ్ళ దగ్గర పనిచేస్తారు. ఈరోజు వార్ ఎవరికి అంటే ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ పొలిటీషియన్స్, దే ఆర్, వాళ్ళందరూ కూడా ఆఫ్ ది స్క్రీన్ ఎవరికాలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే వాళ్ళే. బట్ ది స్క్రీన్ చూస్తే ఈ స్ట్రాటజిస్టులు బుర్రలు బద్దలు కొట్టేసుకొని మనం ఇక్కడ ప్రభుత్వాన్ని ఎలా తీసుకురావాలి, మనం నా ప్రభుత్వాన్ని ఎలా తీసుకురావాలనే పనిలో ఉన్నారు. ఇది నిజంగా మంచిదేనా సొసైటీకి? ఇది ప్రజలు ఆలోచించాలి. ఓకే ఫ్రెండ్, ఒక మాట, ఇంత డీసెంట్, ఇంత డిసిప్లిన్, మంచి బ్రాటప్ ఇది. మీ పార్టీలో స్వేచ్ఛ అనే పేరుతో నోటికి హద్దు లేకుండా పోతుంది, చండాలమైన మాటలు. మీరు ఇంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినారు, మీ మదర్ ఉన్నారు, మీ ఫాదర్, దానికి మీ పాప 7 years పాప నాకు తెలిసి. దానికి నేను ఇచ్చే సమాధానం ఒకటే, దెర్ ఈస్ ఆల్వేస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అండ్ ఇగ్నరెంట్. ఒక సామెత ఏముంటుందంటే, అన్ని తెలిసినోడికి చెప్పచ్చు, అన్ని తెలియనోడికి చెప్పచ్చు, కానీ సగం సగం తెలిసినోడికి మనం చెప్పలేము. ఎడ్యుకేటెడ్గా మన డీసెన్సీ మనకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ థింక్ వన్స్
నేను నిర్ణయం చేసేటప్పుడు నేను ఈ పార్టీ స్టాండ్ తీసుకున్నాను అన్నప్పుడు నేను ఇంత చదువుకొని నేను పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదివి నేను ఈ పార్టీ చూస్ చేసుకున్నాను. మరి నేను ఆ టైప్ ఆఫ్ మనిషినా? నేను ఒకరిని పోయి డైరెక్ట్గా వాళ్ళ మొహాల మీద లేదంటే మీడియాలోనో వాళ్ళ బూతులు తిడతామా? తిట్టాం. మోసపోవడం ఏం లేదు వాళ్ళు. నేను ఒకటి చెప్పాను, నేను నా పార్టీ ఆఫీసులో చూస్తున్నాను, నా పార్టీ ఆఫీసులో ప్రతి ఒక్కరిని చూస్తున్నాను. మాకు అంటే నేను అనకాపల్లి వరకు మాట్లాడతాను. ఐ డిఫెండ్ మై ఓన్ కాన్స్టిట్యుయెన్సీ. నా అనకాపల్లిలో మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే ఎవరు లేదు, మళ్ళీ ప్రజలే, ఎందుకంటే ప్రజలే మా పార్టీలో కార్యకర్తలు. సో మా దాంట్లో మాత్రం ఎవ్వరూ కూడా మాట పెళ్ళారు అని అయితే లేదు. కానీ మీడియాలో వచ్చేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ రియల్ టైంలో మీరు కావాలంటే చూడండి, అమర్నాథ్ గారు మాట్లాడే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని మీరు ఫుల్ లెంత్ వీడియోస్ చూడండి. యూ విల్ ఓకే హీస్ ట్రయింగ్ టు సే దిస్. సర్కాజం ఉంటుంది, ఎందుకంటే యూ ఆర్ క్రిటిసైజింగ్ అస్. సో మేము డెఫినెట్లీ రిప్లై ఇచ్చేటప్పుడు సర్కాస్టిక్గా ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క దగ్గర మనం ప్రతిదానికి ఇంకా చేతులు కట్టుకొని కూర్చుంటాము అంటే, ఇప్పుడు మీరున్నారు తెలంగాణని ఎట్లా తెచ్చుకున్నారు, కొట్లాడి తెచ్చుకున్నారు కదా. సో మేము కూడా ఈరోజు ఎదురు చెప్పకుండా తిరగబడకుండానే రేపు పొద్దున మమ్మల్ని రాణిస్తారా? ఈరోజు ఒక వ్యవస్థ నుంచే కదా మరి వైసీపీ పార్టీ అనేది లాక్కొని ఉద్భవించింది. ఈరోజు మేము కామ్గా ఉంటే ఒప్పుకుంటారా? వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డి రాజ్యం రౌడీ రాజ్యం అనే ఒక వాదన వినిపిస్తుంది, కాదంటారా? నెక్స్ట్ నేను చెప్తా, వైసీపీ అంటే రెడ్డి రాజ్యం రౌడీ రాజ్యం అంటున్నారు కదా. నాకు తెలిసినంత వరకు నేను 2007 సంవత్సరం అంటే నాకు నా ఏజ్ అరౌండ్ 19 ఇయర్స్ అప్పటి నుంచి నేను పాలిటిక్స్ని ఫాలో అవుతున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను చూసింది ఏంటంటే, రాజకీయం అనేది జీవితం అనేది నమ్మకం. నువ్వు నమ్మి నడువు. నీకు నిజంగా అది ఎదురు తిరగడమా, రౌడీయిజమా, స్నేహమా, వీటికి ఆన్సర్ దొరుకుతుంది. ఈరోజు చెప్పుకునేటప్పుడు నాకు మంచి అనిపించింది, డెఫినెట్లీ నా ప్రత్యర్థికి అది చెడే అవుతుంది. అదేంటి మరి నాకు మంచి అనిపించింది కదా, అతనికి ఎలా చెడు అవుతుంది? అతను ప్రత్యర్థి. సో ఇప్పుడు నా ప్రత్యర్థి కళ్ళకి నేను పోరాడింది కూడా కొట్లాడినట్టుగా అనిపిస్తుంది. నేను నా భావోద్వేగాన్ని వ్యక్తం చేయడం కూడా నేను దూషించినట్టు అనిపిస్తుంది. కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిదానికి కూడా 50-50 ఉంటాయి. ఇక్కడ 100% అనేది ఉండదు. నాది నచ్చి నాతో నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు నచ్చక నాకు ఓటు వేయని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది యారగెంట్గా చెప్పాలని నేను చెప్పట్లేదు. నువ్వు గ్రౌండ్ ఫోర్స్లోకి వచ్చినప్పుడు, రియాలిటీస్లోకి వచ్చినప్పుడు మనకు అర్థమవుతాయి. ఓకే ఇక్కడ వీళ్ళకున్న పర్స్పెక్టివ్స్ ఇవి. మనకు పర్స్పెక్టివ్ తెలుస్తుంది అనుకో, అవతల వాళ్ళది ఇది ఎందుకు ఇలా అన్నారు అని. మనకు డెఫినెట్లీ నాకు తెలిసి అందులో ఇష్యూస్ ఉంటాయని నేను అనుకోను. మీరు రేపు పొద్దున మీరే అంటారు అన్న ఇది చాలా తక్కువ మాట్లాడారన్న వీళ్ళతోని అని. జగన్ది బాగా రౌడీ పాలన అని చెప్పే మాట వస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే బతకనివ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ఆర్ ఎంపీని ఆయన అంత భయంకరంగా పోలీస్ స్టేషన్ వేసి కొట్టిపించి కాల్ చేసి మరి వీడియో కాల్లో ఇంకా కొట్టండి, లేకపోతే ఆ ఎస్ఐఏ సార్ మీరు సాటిస్ఫైడా, ఇంకా కొట్టమంటారా అనేది వాస్తవం కాదు. రఘురామకృష్ణరాజు గారు అనేవాళ్ళు, ఆయనకి ఈ రోజుకి నేను ఒకటే ప్రశ్న అడుగుతా, మీకు నిజంగా పార్టీ కానీ పార్టీ విధానాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వల్ల మీకు నష్టం జరిగినా, మీకు ఆ పార్టీ నచ్చకపోయినా మీరు ఆ పార్టీలో ఎందుకున్నారండి? మీరు రిజైన్ చేసేయచ్చు కదా. మీరు సస్పెండ్ చేయాల్సింది. మేము చేయలేదు, చెప్తాను, దాని గురించి చెప్తాను. ఆయన రిజైన్ చేసేయచ్చు కదా. నువ్వు పార్టీలో ఉంటూ నువ్వు దూషించుకుంటూ వెళ్తున్నావు, స్థాయి దాటిపోతుంది, మాటలు దాటిపోతున్నాయి. ఏం అంటలేదు కదా అని ఇంకొంచెం డోస్ పెంచుకుంటూ రఘురామకృష్ణరాజు వెళ్ళి ఇంకా లాస్ట్కి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రే జగన్ అనేదాకా వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు దానికి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేయక్కర్లేదు. ఈరోజు మీడియా ఎలాగైనా ఫోకస్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు చేయక్కర్లా. విధిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కానీ కింద ఉన్న కార్యకర్త కానీ నేను వెళ్ళి కేసు పెడతా. ముఖ్యమంత్రి గారిని అగౌరవపరుస్తూ ఇతగాడు మాట్లాడుతున్నాడు, నాకు అలిగేషన్ ఉంది, మీరు ఇయ్యండి లోపల. నువ్వు సహకరించి లోపలికి వెళ్ళినప్పుడు నీతో బిహేవియర్ ఒకలా ఉంటుంది, నువ్వు సహకరించకపోతే నీతో బిహేవియర్ ఒకలా ఉంటుంది. ఎవరినైనా ఫస్ట్ దేనికి తీసుకెళ్తాం? ఇంట్రాగేషన్కి తీసుకెళ్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం.
నువ్వు అక్కడ సహకరించావనుకో నేను ఎందుకు కొడతారు ఎవరైనా? కొట్టేదాకా నువ్వు తెచ్చుకున్నావు అంటే నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు ఏం మాట్లాడావు? ఇప్పుడు రీసెంట్ మీ అందరికీ బిగ్ బాస్ పల్లవ్ ప్రశాంత్ గురించి తెలుసు. పల్లవ్ ప్రశాంత్ని రిమాండ్లోకి తీసుకున్నారు. దట్ కన్సర్న్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో హీ స్వీట్లీ వాంట్ వెరీ మచ్, నాన్న నువ్వు బయటికి రావద్దు, ఇటు సైడ్ రావద్దు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ఆర్ ఇష్యూస్ నీకు హౌస్లో ఉండి తెలియదు, ఇక్కడ బయట జరుగుతున్నాయి, నువ్వు ఇటు సైడ్ రావద్దని చెప్పినప్పుడు స్టిల్ అతను లేదు అతను లోపల ఎమోషనల్గా ఉంటాడు. గెలిచానని ఎమోషన్ అతనికి ఉంటుంది. నేను రైతు బిడ్డని నువ్వు నన్ను మాట్లాడినవరా అంటే జనాల్ని రెచ్చగొట్టినట్టు కాదా? సేమ్ థింగ్ రఘురామకృష్ణరాజు గారు కూడా అక్కడ ఎలా అంటే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు సహకరించాల్సింది పోయి లా అండ్ ఆర్డర్ని నువ్వు బ్రేక్ చేయాలని అనుకుని ఒక ఇష్యూని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు. ఇష్యూని క్రియేట్ చేసేవాడు లోపలేస్తావా న్యూసెన్స్ అని చెప్పి, లేదంటే బహిరంగంగా వదిలేయాలంటావా? అసలు పిచ్చుకొక్కని ఎమ్మెల్యేలు ఎంపీలేంది జగన్ ఎమ్మెల్యేలు ఎంపీలేంటి జగనే నన్ను ఎంపీ కలేకపోయినాడు అని చెప్పి కామెంట్లు చేస్తున్నాడు. నేను అదే అంటున్నాను, అసలు నీకు నచ్చనప్పుడు నువ్వు వైదొలిగిపోతే నీ గౌరవం ఉండేది కాదా అని అడుగుతాను నేను. ఇప్పుడు ఏ కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యే మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు ఏ కష్టం వచ్చినా జగన్ వైపే చూస్తారు. అవును, అలాంటి జగనే తాను కాపాడుకోలేనప్పుడు ఇంకా ఉపయోగం? జగన్ తాను కాపాడుకోకపోవడం ఏముంది? అసలు ఏ విషయంలో జగన్ తాను కాపాడుకోలేకపోయారని అనుకుంటున్నారు? భయంకరమైన కామెంట్స్ వస్తుంటాయి. ఏం కామెంట్స్ పట్టించుకోడబ్బా. ఇప్పుడు సింహం వెళ్తున్నప్పుడు కుక్కలు బోళ్ళు ముగురుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోడు ఆయన. ఆయన ఒక్కటే గుర్తుపెట్టుకుంటాడబ్బా. నేను ఒకటే మాట చెప్తా, నమ్మి ఆయనతో నడిచామా ఇక్కడ పెట్టుకుంటాడు అంతే. ఇంకా అదొకటే పాయింట్, ఇంక దాని గురించి ఇంకేం మాట్లాడక్కర్లా. ఈరోజు నాతో నిలబడ్డ వాళ్ళు ఎవరు, నాతో నడిచిన వాళ్ళు ఎవరు, నా కష్టకాలంలో నాతో ఉన్న వాళ్ళు ఎవరు, అదొకటే వస్తుంది. రేపొద్దున నీకు ఇప్పుడు కష్టకాలంలో నీకు ఫోన్ చేసి నీకు సాయం చేసినోడు నీకు ఇంపార్టెంటా, లేదంటే నువ్వు 100 మందికి భోజనం గెట్ టుగెదర్ పెట్టి వచ్చి నీ దగ్గర భోజనం చేసిన వాళ్ళు ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్ నీకు? అంతే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆడవాళ్ళ సంక్షేమం వాళ్ళ సురక్షితమే లక్ష్యం అంటారు. అవును, మీ పార్టీ సొంత వాలంటీర్లే మడ్డలో మానభంగాలు చేస్తున్నారు. షబాష్, నువ్వు అసలు ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతావా అని అనుకున్నా పాల్. ఈ విషయంలో నేను నిజం చెప్తున్నా, మేబీ దిస్ విల్ గో కాంట్రవర్సీ ఆల్సో. పవన్ కళ్యాణ్ అనే ఒక అభిమాన హీరోకి, నేను నాయకుడు అన్నా, ఒక అభిమాన హీరోకి ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లోపించిందా అని అడుగుతా. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థపై మీరు చాలా విషయం చిమ్మారు, చెప్పాను కదా. విషయం అంటే నువ్వు నాతో ఉన్నప్పుడు నేను నీతో ఉన్నప్పుడు 6 నెలల సావాసం తర్వాత వారు అవుతారు వారు వీరవుతారు. అది చంద్రబాబు నాయుడు గారితో ఉండి మా పవన్ కళ్యాణ్ గారి మైండ్ ఎలా కలుషితం అయిపోయిందంటే మీకు అందులో వాస్తవం చెప్పేస్తా. ఈరోజు ఇది అందరూ వినండి. ఈయన ఢిల్లీ వెళ్ళారు, బీజేపీ పార్టీలో నాకు అందరూ తెలుసు అని చెప్పి మీకు ఎప్పుడు చెప్తాడు కదా, నాకు జేపీ నడ్డా తెలుసు, అమిత్ షా తెలుసు, వీళ్ళందరూ తెలుసు అని. వాళ్ళందరూ ఇంకో పాయింట్ క్లియర్గా చెప్పారు, బాబు అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అని 2 వ్యవస్థలు క్రియేట్ చేసి ఈరోజు క్లోజ్ మానిటరింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అంత పకడ్బందీగా అక్కడ ఒక వ్యవస్థను ఫామ్ చేశాడు. ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చెయ్యకపోతేనే తప్ప, ఆ వ్యవస్థ లేకపోతేనే తప్ప ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఎవ్వరు ఏమీ చెయ్యలేమంటే చచ్చ నాకు వదలండి, నేను చెప్తాను ఏం చేయాలో, అన్సర్టనిటీ ఎలా తీసుకురావాలని చెప్పి. ఈయనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే ఈ కేసులు నమోదయ్యాయి కదా, అంటే ఆడపిల్లలు కిడ్నాప్ అయ్యారు, ఆడపిల్లల మీద రేపు, ఈ కేసులు సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయో తీశారు. అందులో 2019లో ఎన్ని, 20లో ఎన్ని, 21లో ఎన్ని, 22లో ఇలా ఉన్నాయి. అయినా నువ్వు బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచించి అసలు హౌ దోస్ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. ఇప్పుడు చిన్న లెక్క, నోటి లెక్క వేద్దాం పాల్. మాకున్నాయి 20, ఇప్పుడు అక్కడ ఆయన మాట్లాడితే 30,000 కేసుల గురించి, రైట్? మాకున్నాయి 26 జిల్లాలు, మాకున్నాయి 175 నియోజకవర్గాలు. 175 నియోజకవర్గాలు 30,000 కేసులు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి మనకి ఎన్ని కేసులు ఉండాలి? తక్కువలో తక్కువ ఒక సంవత్సరానికి 200 మంది అన్న ఉండాలి ఆ కేసెస్లో. ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో 200 అంటే ఇంచుమించుగా 1,500 కేసులు ఒక జిల్లాలో రిజిస్టర్ అవుతున్నాయి. ఒక జిల్లాకి ఒక ఎస్పీ ఉంటాడు.
ఒక కేసు రిజిస్టర్ అవుతున్నప్పుడు అరే రోజుకి ఇంతమంది కిడ్నాప్ అయిపోతున్నారా, రోజుకి ఇంతమంది రేపులు అయిపోతున్నారా, అసలు జిల్లా యంత్రాంగం అంతా ఎక్కడ పడుకుంది కదా. ఇప్పుడు ఎంత కేవస్ రావాలి, ఏంటి ఆడపిల్లలు ఇలా మాయమైపోతున్నారా. పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆలోచించిన పాయింట్ చెప్తే ఈరోజు ఏ మీడియాలో చెప్పలా, నాకు తెలిసి నీ స్పాట్లైట్ మీడియా ఫస్ట్ టైం స్పాట్లైట్లో పెట్టుకుంటా అంటే పెట్టుకో. నీకు నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళే మళ్ళీ చెప్పారు the 30,000 has been reduced to 10,000. Again, new cases registered were 20,000. Again, 25,000 has been solved. Again, 15,000 have been left. Again, 18,000 have been registered. ఇలా వస్తుంది. ఇది ఏంటిదంతా ఏంటో చెప్పనా, ఈ మ్యారేజ్ డైవర్స్ కేసెస్ ఉంటాయి కదా, ఈ డైవర్స్ కేసెస్ అన్నీ కూడా కేసెస్ బిగించుకోవడం కోసం వేసుకునే సెక్షన్స్ అవి. భర్తే రేప్ చేసాడని, భర్త లేదంటే నా కూతుర్ని కిడ్నాప్ చేశారని, లేదంటే నా వైఫ్ని కిడ్నాప్ చేశారు మా అత్తమావలు అని చెప్పి ఈ కేసులు అవన్నీ ఇవి అల్టిమేట్లో ఏమవుతాయి, సెటిల్మెంట్ టైంలో అవన్నీ మళ్ళీ సెటిల్ అయిపోతాయి. అవి జస్ట్ అలిగేషన్స్ అవి. అలాంటి కేసుల్ని పట్టుకొని ఈయన ఏం చేశాడంటే వాలంటీర్ వ్యవస్థ మీద వేసాడు. ఇంకా అది ఎంత ఘోరం అంటే, వాలంటీర్లు ఎవరో తెలుసా పాల్, మన అక్క చెల్లెళ్ళు, మన ఇంట్లో ఉండే ఆడపిల్లలు నిరుద్యోగంతో ఉన్నప్పుడు వాళ్ళకి నిరుద్యోగ భృతిగా డైరెక్ట్గా సోమరపోతులకు డబ్బులు ఇందాక అన్నావు చూడు, డబ్బులు సోమరపోతులు చేస్తున్నాడు. ఒక 5,000, 6,000, 8,000 వాలంటీర్లకు వేతనాలు ఇచ్చి అరే 50 మంది ఇళ్ళలో ఉండే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ సాయంత్రం పూట చదువుకోండి మీకు డబ్బులు వస్తాయి, అట్ ద సేమ్ టైం మీరు కూడా వ్యవస్థలో భాగమై ఉంటారు అని చెప్పి వాళ్ళు ఎవరికి కూడా పర్మనెంట్ జాబ్స్ కాదు అవి, జస్ట్ కాంట్రాక్ట్ బేసిక్. వాలంటీర్ నువ్వు నీ అంతటా నువ్వు వచ్చి ఉద్యోగం చేసుకున్నది. అందులో నా సొంత ఊరోళ్ళు ఎవరు చేస్తారు పోలు అట్లా, ఎక్కడో ఉంటారు ఎదవలు, ఉండకపోగా నేను ఉండరు నేను బ్లంట నేను అంటల్లా, ఎవడో ఒకడు ఇద్దరు పనికిమాల ఎదవలు ఉంటారు, ఎక్కడో ఏదో చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు వ్యవస్థ అనేది 3 లక్షల మంది, 3 లక్షల మంది మీద ఆ టైప్ ఆఫ్ అలిగేషన్స్ వేయడం అనేది పవన్ కళ్యాణ్ గారి విజ్ఞత కదా ఎంతవరకు రైట్. ఈరోజు ఒక కేసు రిజిస్టర్ అవుతుంది పోలీస్ స్టేషన్లో అంటే ఆ బేసిక్ కామన్ నాలెడ్జ్ లేని పర్సనా, ఆయన స్థాయికి అది తగునా? పాయింట్, తండ్రిని మించిన తనయుడైతున్న జగన్ అనుకున్నారు కానీ తండ్రి పరువుదిస్తున్న జగన్ అనే వాదన వినిపిస్తుంది. అది ప్రతి టీడీపీ క్యాడర్లో వినిపిస్తుంది. కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా, ఎందుకంటే ఆడవాళ్ళకి ఏదన్నా కష్టం రావాలంటే మా ధైర్యం వైఎస్ఆర్ అన్నట్టు ఉండేది ఒకప్పుడు. అది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాల్సిందే, తెలంగాణ కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆడవాళ్ళతో బూతులు మాట్లాడిస్తున్నారు జగన్ అనే మాట వస్తుంది. నేను చెప్పను, ఒకసారి మన ఇద్దరం సోషల్ మీడియా సర్వే చేద్దాం. సోషల్ మీడియా సర్వే చేసి అసలు టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి మహిళల్ని ఇద్దరిని కంపేర్ చేద్దాం. వీళ్ళ టాక్స్ వాళ్ళ టాక్స్ ఎవరు ఎలా మాట్లాడుతున్నారు నేను పేర్లతో సహా కూడా చెప్పగలను, కానీ ఇక్కడ అంత బాగోదు. కానీ సోషల్ మీడియా సర్వేలో చేసినప్పుడు వీళ్ళు కంపేర్ అంటే ఏం వర్డ్స్ వాడుతున్నారు, వీళ్ళు ఒక్కొక్కసారి ఎలాంటి గేమ్ కూడా ప్లే చేస్తున్నారు అది కూడా చూశాను. ఇప్పుడు చిల్లర కామెంట్లు చాలామంది పెడతారు, చిల్లర ఫేక్ ప్రొఫైల్స్ నుంచి పెడతారు, చాలామంది పెడతారు, అది వీళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు. ఆ పదాలకు రియాక్ట్ అయిపోయి ఆడవాళ్ళు రెచ్చిపోయి అక్కడ మాట్లాడి ఇంకా ఎంత దిగజారిపోతున్నారంటే ఇంకా రాజకీయంలో ఒక స్పేస్ వచ్చుకోవడం కోసం. ఇప్పుడు నువ్వు ఇందాక వేసిన క్వశ్చన్, ఆడవాళ్ళందరూ కూడా ఆనాడు వైఎస్ఆర్ అన్నారని, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పెద్ద అంటే గొప్ప పనుల్లో ఫస్ట్ది రైతుల్ని ఆదరించడం, రుణమాఫీలు చేయడం, కరెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం, ఆరోగ్యశ్రీ అనే ఒక సెక్టర్ని తీసుకొచ్చి అసలు పబ్లిక్ కాస్త ప్రైవేట్ సెక్టర్లోకి అడుగు పెట్టేలాగా చేయడం, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకొని ఆయన రైతు అంటే తల్లి బిడ్డ శిశు సంక్షేమ కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చేశారు కదా. అదే క్యాబినెట్లో అంటే 2009 రిపీట్ అయ్యే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఆ రోజు క్యాబినెట్లో అందరు మంత్రులు ఉన్నారు, అందరు ఆమోదం ఉంది ఆయన ఏం పని చేసినా కూడా. 2009 ఆయన చనిపోయిన తర్వాత సెప్టెంబర్ 11న సెప్టెంబర్ 1న 2న చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా
ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నెక్స్ట్ సీఎం ఆయనే క్యాండిడేట్ అన్నప్పుడు ఈయన పోయి నాకు సీఎం క్యాండిడేట్ నేను ఇవ్వాలి, మా నాన్న ఆశయాలు నేనే నెరవేర్చగలను, తీసుకొచ్చింది మేమే, చేసిందంతా మేమే అంటే ఆ రోజు ఈయనకి ఎలాగన్నా ముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదు అని ఆలు కంకణం కట్టుకొని అందులో ప్రతిపక్ష పార్టీలతో కలిపి వీళ్ళు మూకుమ్ముడిగా ప్లాన్లు చేసి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా లోపలన్నారు. ఇందులో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఏ1 అంటారు కదా. ఈ కేబినెట్ మంత్రులు అందరూ ఏమైపోయారు అబ్బా? ఈరోజు మీ తెలంగాణలో ఉన్నారు వీళ్ళంతా. ఈ మంత్రులు అంతా ఏమైపోయారు అంటే వాళ్ళందరూ కూడా అసలు ఇంత నిజంగా లక్ష కోట్లు అని అంటారు కదా. మాకు ఇప్పుడు అదే జేడీ లక్ష్మీనారాయణ గారు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఆశయాల్ని, జగన్మోహన్ రెడ్డి విధానాలని పొగుడుతూ ఉన్నాడు. అతనే చెప్పాడు, అరే ఫైనల్గా దాఖలు చేసింది 760 కోట్లు ఎంతో, దాన్ని మాత్రమే ఛార్జ్షీట్లో తీసుకున్నాము, మిగతాదంతా కూడా మీడియా హైప్ కోసం వాడుకున్న మాట, అసలు 1,00,000 కోట్లు అనేది ఏమీ లేదు అక్కడ అని కూడా ఆయన అంత క్లియర్గా చెప్పాడు. కానీ 1,00,000 కోట్లు అనే విషయాన్ని కక్కారు. మరి కక్కిన దాంట్లో ఈ మంత్రులు ఎవ్వరు లేరా పాల్? అంటే వీళ్ళందరూ అంత చేష్ట, అందరూ కూడా అంత పతివ్రతలా? మరి ఒక్కడి పేరు కూడా రాకుండా ఒక్కడనే మూసారంటే అర్థం ఏంటి? వీళ్ళు రాజకీయ స్వలాభాల కోసం కదా. అదే ప్రజలు విశ్వసించలేదు. ఇప్పుడు ఎవరు రెడ్ హ్యాండెడ్ పట్టుకోలేదు. ఇప్పుడు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు లోపల వేశారంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇద్దరిని పట్టుకోవడంలో. ఇప్పుడు ఆయన మీద అలిగేషన్స్, ఈయన మీద డైరెక్ట్గా అలిగేషన్స్ కాదు, ఆధారపూర్వకంగా నిరూపించి లోపలేసారు. అందుకే దట్ మ్యాన్ నోస్. అతను మీకు బెయిల్ వచ్చింది అనేటప్పుడు కూడా యూ జస్ట్ సీ బెంచ్, హైకోర్టు బెంచ్ మారిన తర్వాత వచ్చిన బెయిల్. అంటే చూడు ఎంత జ్యుడిషియల్ మేనేజర్. హీ నోస్ విచ్ పర్సన్ విల్ కమ్ అండ్ హీ విల్ రిలీవ్ హిమ్. అంత ఘోరమైన వ్యక్తుల మధ్యలోంచి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు అంటున్నావు కదా ఆడపిల్లల గురించి అని, ఆలోచించు మళ్ళీ. ప్రతిరోజు భర్త ఇంట్లో పని చేస్తూ ఒక 700 రూపాయలు కూలికి వెళ్ళి 400 రూపాయలు మందు తాగేసి ఇంటికి 300 ఇస్తే ఆ ఇల్లు గడుస్తుందా? ఆ ఇంట్లో పిల్లడు చదువుకోగలుగుతాడా? అలాంటిది ఈరోజు ఆ పిల్లలు పనికి వెళ్ళకూడదు, మీరు దయచేసి పనులకు పంపించొద్దు, ముందు చదివించండి, చదివించిన తర్వాత మనం మిగతావన్నీ ఆలోచిద్దాం. మీకు కావాలంటే ఆ పిల్లలకు ఫుడ్ పెట్టడానికి గడిచే డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ 15,000 రూపాయలు నేను ఇస్తాను మీ పిల్లలు చదువుకోవడానికి. చదువు అంటే ఎలాగా పబ్లిక్ సెక్టర్లో ఫ్రీ, ఓ పక్క నీకు 15,000 రూపాయలు ఇస్తున్నాను మీ పిల్లలకు ఫుడ్ పెట్టడానికి, వాళ్ళ పనిలోకి వెళ్లకుండా. అలాంటి మహత్కరమైన కార్యం తీసుకొని పిల్లలకు మళ్ళీ పుస్తకం ఖర్చు, షూ ఖర్చు, బ్యాగ్ ఖర్చు, ఏ ఖర్చు లేకుండా వాళ్ళని కంప్లీట్లీ స్టడీస్ వైపు తీసుకెళ్తూ ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేద్దామన్నాడు, పిల్లల్ని బయటికి ఫారెన్కి కూడా తీసుకొని వెళ్ళాడు. ఇదంతా మీరు చూస్తున్నారు కదా. ఈవెన్ నాడు నేడు కార్యక్రమంలో నేను చెప్తున్న పాల్, ఆన్ రికార్డ్ చెప్తున్నా, నువ్వు ఒక్కసారి ట్రైబల్ ఏరియాస్కి రా. లెట్ అస్ నాట్ టాక్ అబౌట్ దిస్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, చిత్తూరు, ఇవి కాదు. యూ జస్ట్ గో ఇన్ టు ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యూ టేక్ ఎనీ రూరల్ ఏరియా. నేను ఒక పేరు కూడా చెప్పను. నేను కళ్ళతో చూసా. అరకులో, అరకు వెళ్తున్న దారిలో పాడేరు అని వస్తుంది. పాడేరు లోపలికి కొండలు, 4 కొండల ప్రాంతాల మధ్యలో బంగారు మామిడి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ బంగారు మామిడి అనే ఊరు మనం కొండల నుంచి ఎక్కి వెళ్ళాలి. అక్కడ నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ చేశారు పాల్. ఈరోజు మనం స్కూల్ పెట్టాలన్నా కూడా ఆ టైప్ ఆఫ్ స్కూల్స్ మనం పెట్టలేం. అట్ ది సేమ్ టైం డిజిటల్ ఎడ్యుకేషన్. ఈరోజు నార్మల్గా ఇప్పుడు మనం ఒక స్కూల్ పెట్టాలనుకుంటే డిజిటల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయగలం ఇమీడియట్లీ. అలాంటిది ఆ డిజిటల్ ఎడ్యుకేషన్ ఈరోజు పిల్లలకి ఇస్తున్నాడు. అండ్ ఈరోజు మా టీచర్లు అందరూ కూడా ఊరికే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం కాకపోతే, టీచర్స్కి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఏ గవర్నమెంట్ ఉద్యోగైనా జియో ట్యాగింగ్తో నాకు సెల్ఫీ ఫోటో ఉండాలి. మీరు ఉద్యోగంకి వెళ్ళినట్టు, మీరు పని చేస్తున్నట్టు 9 గంటలకు షార్ప్ ఉండాలి. మీరు 5 గంటలు అయితే 5, 6 అయితే 6, 4 అయితే 4, మీరు మళ్ళీ సెల్ఫీ పెట్టి మీరు అక్కడి నుంచి వర్క్ నుంచి బయటకు రావాలి. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేశారో రిపోర్ట్ ఇవ్వాలి. మీ రిజల్ట్స్ నాకు కనిపించాలి. ఈరోజు పని చేయిస్తున్నట్ట, పని చేయించలేనట్ట. వీళ్ళు అందరూ కూడా ఎంతసేపు నా జీతం పెరగలేదు, నా పిఆర్సీ రివైజ్ అవ్వలేదు తప్ప, ఈరోజు ఆంధ్రప్రదేశ్, మీ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర కంపేర్ చేయండి మేము ఇచ్చే జీతాలతో. మా స్టేట్ ఇచ్చే అంత జీతాలు నాకు తెలిసి వేరే స్టేట్స్లో ఇవ్వట్లేదు అనేది నాకు తెలిసినంత వరకు సమాచారం. నేను అదే అంటున్నా, మీరు టీఏడిఏల గురించి మీరు చూస్తున్నారు. మీరు కంప్లీట్లీ ద శాలరీ విచ్ హాస్ బీన్ క్రెడిటింగ్ ఇన్ టు దేర్ అకౌంట్, అది ఎంత అనేది మీరు ఒకసారి చూడండి. ఫ్రాంక్లీ ఐ డోంట్. టీచర్స్ కి శాలరీ తప్ప టీఏడిఏ ఉండదు అని ఒక కరాకట్టిగా చెప్పేసి
ఈ గొడవలే ఉంటుంది. టీఏడిఏ ఉండదు అనలేదు, టీఏడిఏని ఫైల్ చేసుకోమని చెప్పారు. ఓకే, కాకపోతే ఇందులో ఒకటి ఏంటంటే టీచర్స్ ఎవరెవరైతే ఇప్పుడు ఉద్యోగాల్లో జాయిన్ అవుతారో, సో గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో వి ఆల్ నో ఉద్యోగాలు అనేవి రిజర్వేషన్ వైజ్ వస్తాయి. అండ్ ఎవరికి కూడా యూ కాంట్ స్పెసిఫై నాకు ఎక్కడ కావాలో అక్కడ నీకు ఇవ్వరు, ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ వేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అక్కడ హెచ్ఆర్ఏస్ ఉంటాయి, వాళ్ళకి అక్కడ లోకల్లో అన్ని సదుపాయాలు ఉండేటట్టు ప్రభుత్వం చూసుకుంటుంది వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అసైన్ చేసిన దాంట్లో ఉండకుండా వీళ్ళు ఎంతసేపు అర్బన్ సెక్టర్లోనే ఉండాలనుకుంటారు. ఈరోజు గొడవ అదే కదా, ఇప్పుడు రూరల్ అర్బన్ అనేది తేడా లేకుండా రెండు డెవలప్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఆ సౌకర్యం లేదు ఈ సౌకర్యం లేదని బయటకు వచ్చేస్తూ ఉంటారు, ఈరోజు ట్రాన్స్ఫర్లు పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఈ టీఏడిఏలు ఏవైతే ఉంటాయో నిజంగా అక్కడ ఉండే వాళ్ళకి వీళ్ళు ఇచ్చే జీతం కంపేర్ చేయండి ఒక్కసారి. ఇప్పుడు మీ దగ్గర 40,000 ఇస్తున్నారు, మా దగ్గర 55,000 ఇస్తున్నారు. మేము అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చినట్ట ఇవ్వనట్ట. ఈవెన్ పిఆర్సీలు క్యాలిక్యులేట్ చేసినప్పుడు క్లియర్గా చెప్పారు, మేము ఇచ్చిన పిఆర్సీలు అన్నీ కంపేర్ చేసుకుంటే ఎవ్రీథింగ్ వాజ్ గివెన్ యాజ్ పర్ ద రూల్స్. మీరు బియాండ్ ఇమ్మంటే అది వేరే విషయం. రూల్ మాట్లాడితే ఓట్లు పోతాయన్నా. పర్ఫెక్ట్ పాయింట్ చెప్పు. మాత్రం టీచర్ల వైపు ఉన్న ఓట్లన్నీ పోవడం ఖాయం. నేను ఒకటి చెప్తాను, అదే టీచర్స్ నిబద్ధత ఉన్న టీచర్స్ 100% అరే నాకు ఈ ప్రభుత్వం వల్ల ఉద్యోగం వచ్చింది, ఈ ప్రభుత్వం వల్ల బెనిఫిట్ అయ్యింది అన్న వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు పాల్. వాళ్ళకి అంటే ఒక టీచర్ మనం ఎవరైనా టీచర్ ఎందుకు అవుతాం, విల్ కమ్ అప్ విత్ విజన్, రైట్? ఇప్పుడు జరగ్గా నాకు ఒకటి తెలుస్తుంది ఏంటంటే అరే అల్టిమేట్లీ దిస్ మ్యాన్ ఈస్ డూయింగ్ అని నీ మైండ్ ఎక్కడో నీకు చెప్తా ఉంటుంది, చెప్తుంది వచ్చేది. నేను అదే చెప్తున్నా, ఈ రోజు ఇది ప్రజల చేతిలో ఉంది, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వం. ఈరోజు మేము చేసిన ప్రతిదీ కూడా ప్రజల కోసం చేసాం. ఈరోజు నిజంగా మేము చేసిన ధోరణి నచ్చకపోతే, మేము ఇచ్చేది రిజల్ట్స్ రాకపోతే మమ్మల్ని తీసేయమనండి. మేము ఆ విషయంలో అయితే ఇక్కడ ఏది see today we are looking for people's development and people's empowerment. ఈ రోజు మన ప్రభుత్వం మన చేతుల్లోంచి మీరే వదిలేసుకుంటాము అని అంటే నాకు తెలిసి నాయకులు కూడా చేసేది ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఈరోజు టీచర్లు అనేవాళ్ళు కీలకమైన వ్యక్తులు కాదని మేము అంటలా, కానీ అదే టీచర్లు ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వం చేసిన మంచి పని వల్ల పేద ప్రజలకు నిజంగా మంచి జరిగిందని నమ్మితే ఓటేయండి. మేము చేసే పని వల్ల పేద ప్రజలకు మంచి జరగలేదని మీరంటే మాకు ఓటు వేయొద్దనే చెప్పండి. ఒక మాట, ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చగెళ్ళాలని. అవును, సొంత తల్లిని వాళ్ళ పార్టీలో ఉండలేకుండా చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళ చెల్లినే ఒక పార్టీ పెట్టే పరంగా ఆమె వెళ్ళిపోయింది. ఇది మీరు ఏ విధంగా చూస్తారు? ఇది నేను అంటే అనాలిసిస్ పరంగా ఒక విషయం చెప్తాను. ఇట్స్ ప్యూర్లీ వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవ. ఒక అన్నా చెల్లెల మధ్యన మన ఇంట్లో కూడా ఎలా గొడవ జరుగుతుందో అదే జరిగింది అక్కడ. అది వాళ్ళిద్దరి మధ్యన ఉండే బాండింగ్ అండ్ రిలేషన్షిప్. అది ఈరోజు ఎవరు దిగుతారా ఎవరు దిగరా అనేది ఉండదు. ఈరోజు వాళ్ళిద్దరికీ చిన్న టైం పడుతుంది, కానీ డెఫినెట్లీ మీరు అలా చూడండి, ఆ షర్మిలక్క ఆ జగనన్న మళ్ళీ కలుస్తారు. అంటే పబ్లిక్ పిక్చర్ చేస్తారంటారా? పబ్లిక్ పిక్చర్లు కాదు, పబ్లిక్ దాన్ని ఒక న్యూస్ చేసుకున్న తప్ప. న్యూస్ ఎందుకు అయిందంటే రోడ్ మీదకి వచ్చింది కాబట్టి ఇంట్లోనే గొడవ పడతారు. సెలబ్రిటీ ఈ రోజు సెలబ్రిటీ జీవితం ఎవరిది మనం ఇంట్లోనే ఉండం కదా. ఈ రోజు పల్లవ ప్రశాంత్ అనేవాడు సెలబ్రిటీ అయితేనే మీరు అతన్ని 24/7 అతన్నే కవర్ చేస్తున్నారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి ఇంట్లో జరుగుతున్న దాన్ని మనం కవర్ చేయమా? కవర్ చేయడం చేస్తూ చేసిన దాన్ని అవకాశవాదులు వల్నరబుల్ టైమ్స్ అనే ఉంటాయి. వల్నరబుల్ టైమ్స్లో ఆవిడ చేత వీడియోలు చేయించుకొని అవి పెట్టుకొని సంకలు గుద్దుకొని ఇవన్నీ చేస్తున్నారు. షర్మిల అక్కకు కూడా తెలుసు. వన్ డే వీల్ డెఫినెట్లీ సీ దట్. ఈరోజు నువ్వు అదే మాట అన్నావు, నువ్వేమన్నావు? ఈ మాట నువ్వు అన్నది, నేను అన్నది కాదు. నువ్వు జనాలు పిచ్చోలు చేస్తున్నారా అన్నారు. మరి ఒకప్పుడు ఆ పవన్ కళ్యాణ్ చిరంజీవులు ఏం చేశారు, ఈ రోజు ఏం చేస్తున్నారు? మేము చేస్తున్నాం అంటే అది కుటుంబ విషయాలు, అవి స్వ విషయాలు. మనం వాటిని మరీ ఫోకస్ చేయడం అనవసరం. మనం వీ హ్యావ్ ఇష్యూస్, దేర్ ఆర్ పబ్లిక్ ఇష్యూస్, లెట్ us ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్ కదా. మనం వాటిని ఫోకస్ చేయడం వల్ల నాకు హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ మై స్టేట్? నాకు అది వాళ్ళ పర్సనల్ తెలుసుకొని మాత్రం ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఈసారి ఆంధ్ర పాలిటిక్స్ లో షర్మిల ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా గట్టిగా ఉండబోతుంది అనేది. ఇప్పుడు ఒక నాయకుడు వచ్చాడు, ఒక లీడర్ వచ్చాడు అంటే డెఫినెట్లీ దేర్ ఓట్ షేర్ విల్ బి దేర్.
వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఉండకపోవడం అయితే ఏ నాయకుడికి ఉండదు. టుడే డూ యూ థింక్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు లేకపోయినా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాడు అంటారా? హీ కెన్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద ఓట్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఈరోజు షర్మిలాకే నిజంగా వచ్చి తన పార్టీ పెట్టివ్వడం వల్ల ఏదన్నా ఓట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే చెయ్యొచ్చు. కానీ ఇందులో ఒకటే మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు సింగిల్గా ఆయన చేసిన నిర్ణయాలు ప్రజలని తన సొంత మనుషులుగా భావించి ఈచ్ అండ్ ఎవ్రీ పథకం పెట్టడం కానీ, నేను పథకం అని అన్ను, నా విషయంలో అది దాని డెవలప్మెంట్ అంట. ఓకే, చాలామంది పథకాలు అంటారు, విచ్ ఈజ్ అ నాన్ సెన్స్. విచ్ ఈజ్ ఏ అంటే ఇప్పుడు మనకి డెవలప్మెంటల్ గోల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ గోల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో భాగంగా కొన్ని స్కీమ్స్ రిలీజ్ చేసి అలా ముందుకు తీసుకొని వెళ్ళారు జనాలు ఎంకరేజ్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి. మేము చేసిన పనులు అభివృద్ధి దిశగా దారి తీస్తున్నాయి అని అనిపిస్తే మాకు స్వచ్ఛందంగా కోకొల్లలై ప్రజలు వచ్చి ఓట్లేస్తారు. ఒకవేళ నిజంగా మేము ఇందులో మేము చెప్తున్నాం, మేము చేసిన యుద్ధం, అక్కడ జరిగింది ఒక హోమం, మేము నిజంగా ఓడిపోతే మేము ఒక అడుగు వెనక్కి తగ్గి రేపొద్దున మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవుతామే తప్ప మాకు ఏదో నష్టం జరిగిందని ఇక్కడ అనుకోం. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం పునాదులు పాతాం, దాని రిజల్ట్స్ అనేవి మనకి లాంగ్ రన్లో కనిపిస్తాయి. ఆ రోజు కనిపించిన రోజు మళ్ళీ మేము వెనక్కి వస్తాం. సో మాకు అటువంటి భయం ఏమీ లేదు. ఈరోజు ఎవరు ఎన్ని అనుకున్నా కూడా పేద ప్రజల సైడ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి వైపు పేద ప్రజలు ఉన్నారు. అండ్ ఈరోజు పేద ప్రజలు మాకు జరిగిన నష్టాలలో మేము ఆల్మోస్ట్ బియాండ్ 80% నా స్టేట్లో పేద ప్రజలు ఉండే వాళ్ళని ఎంపవర్ చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు. ఈరోజు మీరు అందరూ ఫోకస్ చేయని ఒక విషయం చెప్తా, ఈరోజు మా స్టేట్లో ఇల్లు కానీ సెంటు భూమి కానీ లేని ప్రజలు లేరు. అది జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇది గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరు మాకు ఓటేస్తారా ఓటెయ్యరా అన్నది రేపొద్దున మీ సర్వేల్లో కానీ ఏదైనా పటాపంచలై రేపొద్దున మేము గెలుస్తాం, వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని ప్రగాఢ విశ్వాసంతో చెప్తున్నా. ఓకే, చాలా బాగుంది. ప్రభుత్వం వస్తుంది కానీ లక్ష్మీరావు అనే వ్యక్తిని వాడుకోవడం, ఆయన హాస్పిటల్ని వాడుకోవడమే కానీ ఆయనకు మాత్రం ఇప్పటి వరకు ఒక మంచి పదవి కూడా ఇవ్వలేదు. దీని వెనక కారణాలు ఏంటి? ఇది రాజకీయంగా మిమ్మల్ని తొక్కడమా, లేకపోతే మిమ్మల్ని వాడుకుని వదిలేయడం? ఎప్పుడైనా కూడా అలా 10 ఏళ్ళు ఒక మంచి కార్యకర్తగా ఉన్నాడంటే పార్టీ గుర్తించారు. చెప్తా రాజకీయం వల్ల మీరు అడిగారు, డెఫినెట్లీ దెర్ విల్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఒక పార్టీ గుర్తింపు ఇవ్వలేదనో, లేదా నాకు నచ్చని పదవి ఇవ్వలేదనో, నాకు నచ్చిన పదవి ఇవ్వలేదనో, ఇలా 2 ఉంటాయి. నచ్చని పదవి ఇస్తే నేను స్వీకరించను, నచ్చే పదవి నాకు రాకపోవచ్చు. సో నేను అక్కడ కొంచెం డిస్సాటిస్ఫైడ్గా ఉండొచ్చు. కానీ నా అధినాయకుడు ఎవరైతే ఉన్నారో, నీకు ఇది సూటబుల్, నా బాస్ నాకు ఇది నీకు సూటబుల్ అని చెప్పినప్పుడు మనం అది గౌరవిస్తే రేపొద్దున్న మనకి ఇచ్చిన బాధ్యతలు ఈరోజు పదవి అనేది అలంకరణ కాదు, బాధ్యత. జగన్మోహన్ రెడ్డి ఈ బాధ్యత ఎవరు నెరవేరుస్తారు అని తెలుస్తుందో ఆయనకు మాత్రమే ఆ పదవి ఇస్తాడు. ఆయనకు అది ఇచ్చినప్పుడు మీరు ఇప్పుడు వినొచ్చు, 175 మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఎక్కడ వస్తుందో తెలియదు, ఎంతమందికి సీట్లు లెగిసిపోతే తెలియదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి? వైసీపీ ప్రభుత్వం రావడం ఆయన ప్రధాన లక్ష్యం, ఈ ప్రభుత్వం పోకుండా ఉండడం ఆయన ప్రధాన లక్ష్యం. ఈరోజు ప్రతి పార్టీ నాయకుడు మా గుండెల్లోనే ఉంటారు. మేమంతా అన్నదమ్ములమే, ఎవరిని వదిలేసుకోము, అందరం కలిసి కట్టుకునే పని చేస్తాం. పని చేసినప్పుడు పదవుల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం మనకి అలంకారప్రాయంగా లోట్లు జరిగినప్పుడు మనం కొంచెం అన్హ్యాపీగా ఉండడం అనేది ఒక టెంపరీ టైంకి జరుగుతుంది. బట్ ఇఫ్ యు కౌంట్ ఫ్యాక్ట్స్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతను ఈరోజు ఒక వ్యక్తి కాదు, అతను ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని నడుపుతున్న అతనికి హీ నోస్ ఎవరికి ఏది ఇవ్వాలని. సో నీ క్వశ్చన్కి ఆన్సర్ అదే. ఓకే, అతనికి టైం రావాలి ఖచ్చితంగా. ఆ లక్ష్మీరావు అనే వ్యక్తికి కూడా అతను ఏం చేయగలడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని అతనికి ఇచ్చినప్పుడు ఎట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో హ్యాస్ టు గెట్ కనెక్టెడ్ టు ద సేమ్ థింగ్. ఈరోజు నేను చెప్తాను, నేను వచ్చింది ఎప్పుడు, నేను మొన్న వచ్చాను, వచ్చిన నాకే అరే ఇతనికి సొసైటీలో ఈ ఇమేజ్ ఉంది, ఇతనికి ఈ సర్వీస్ చేయాలని ఉంది, ఇతను ఇందులోకి వచ్చాడు, నాకే ఒక స్టేట్ పదవి వేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆయన ఇచ్చింది స్వీకరించిన వాడిని,
ఈరోజు పార్టీకి మీరే అంటున్నారు 10 ఏళ్ళు కష్టపడ్డారని, వాళ్ళకి నిజంగా ఇవ్వకుండానే ఉంటారంటారా? కానీ నచ్చిన పదవి, నచ్చని పదవి అని 2 ఉంటాయి. సో మేబీ లక్ష్మీరావు గారికి టైం పడుతుంది అది స్వీకరించడానికి. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు గెట్. ఎనీవేస్, మీరు ఒక డాక్టర్గా సక్సెస్ఫుల్గా ఉన్నారు, సోషల్ వర్కర్గా సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఒక పొలిటీషియన్ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.